రోజుల పాటు కంటిన్యూ జరిగింది. ఆ తర్వాత దాన్ని విత్డ్రా చేసేసారు. చేసేసినప్పుడు ఒక థ్రెట్ పర్సెప్షన్ అసెస్ చేస్తుంటారు. అసెస్ చేసి పొజిషనల్ థ్రెట్ కిందకు వస్తుంది కాబట్టి ఇది మీకు విత్డ్రా చేసామని చెప్పొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనిలో మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఆయన పిటిషన్ ఆయన ఫైల్ చేశారో బిఫోర్ ది హైకోర్టు, దాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆయన ఏమంటారంటే, నాకు ఇంకా థ్రెట్ ఉంది, 2019 లో నా మీద అటాక్ జరిగింది, కోడికత్తి దాడిని ఏదో ఉదహరించినట్టున్నారు పిటిషన్ లో. ఎస్ కోడికత్తి దాడిని ఉదహరించారు. అదే విధంగా మొన్న జరిగిన గులకరాయి దాడిని కూడా ఉదహరిస్తూ, అదే విధంగా ఇప్పుడు స్పీకర్ గారు ఏదో అన్నారని దాన్ని కూడా ఏదో ఉదహరించారు. ఉదహరిస్తూ ఏమన్నారంటే, లేదు నాకు ఇన్ని థ్రెట్స్ ఉన్నాయి, ఇంతమంది నుంచి థ్రెట్ ఉంది కాబట్టి నాకు మీరు సెక్యూరిటీ కవర్ ఇవ్వాలి, దీనికి సంబంధించిన థ్రెట్ అసెస్మెంట్ ఏమి చేయలేదు, నాకేం నోటీస్ ఇవ్వలేదు, నాకేం చేయలేదు కాబట్టి మీరు ఇమీడియట్ గా దాన్ని చేసుకోవాలన్నారు. ఇప్పుడు నాకు టు మై లిమిటెడ్ నాలెడ్జ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, సమ్మన్ మే కరెక్ట్ మీ ఆల్సో, ఏంటంటే ఒక ఎస్పీ లెవెల్ ఆఫీసర్ తో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ ఆఫీసర్ డీజీపీ గారికి లేదా వాళ్ళకి ఒక రిపోర్ట్ ఇస్తారండి. సెక్యూరిటీ రివ్యూ కమిటీయా అట్లాంటిదేనా? సెక్యూరిటీ ఎస్ దాని రెస్పాండెంట్ గా పెట్టడం జరిగింది ఇక్కడ. ద స్టేట్ లెవెల్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ దాని రెస్పాండెంట్ గా కూడా పెట్టడం జరిగింది. ఒక ఎస్పీ లెవెల్ ఆఫీసర్ అలాంటి ఆ రేంజ్ ఉన్న ఆఫీసర్ ఉంటారు దానికి ఆర్డినరీలీ. సో ఆయన ఒక సెక్యూరిటీ రిపోర్ట్ ప్రిపేర్ చేసి దాన్ని డీజీపీ గారికి ఇవ్వడం, దాని ప్రకారంగా వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ అలాంటిది ఏమన్నా డెసిషన్ తీసుకున్నారు కాబట్టి అలాంటి రిపోర్ట్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అడగటం జరిగిందా? తన్ని వినలేదు, తన మాట పట్టించుకోలేదు, తను వినకుండా ఇచ్చారని ఆయన అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. మీకు నిజంగానే సెక్యూరిటీ థ్రెట్ ఉందని మీరు భావించినప్పుడు సర్టైన్లీ మీరు గవర్నమెంట్ని అడగచ్చు. గవర్నమెంట్ కూడా ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ మీద కూడా. కాతే ముందు ఆ రిపోర్ట్ తెప్పించుకున్నారా? నాకు తెలిసి ఇక్కడ ఆయన రిపోర్ట్ ఛాలెంజ్ చేసినట్టు ఎక్కడా లేదు. దీనిలో ముందు నేనేం చేస్తానంటే, ఇన్ హిస్ ప్లేస్ సార్ సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి. రాకేష్ ఇప్పుడు చెప్పు ఎట్లని వేరే గెస్ట్ తో వస్తున్నా, ఆస్క్ హిమ్ టు కీప్ ఇట్ ఆన్ మ్యూట్ లో పెట్టమని అడిగాము. అలాంటి మనకి మాట్లాడుతున్నాం కదా. సో అలాంటి సెక్యూరిటీ థ్రెట్ కనుక ఏదన్నా అసెస్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ ఆయన దగ్గర తెప్పించుకొని ఆ రిపోర్ట్ ఆయన ఛాలెంజ్ చేస్తూ కాన్సిక్వెంట్ గా ఇంతకు ముందు నాకు ఏదైతే ఉందో దాన్ని మీరు రీస్టోర్ చేయండి అంటే బాగుండేది. ముందు అసలు రిపోర్ట్ ప్రిపేర్ చేశారని మీరు ఒక భావనకు వచ్చారు. ఎందుకంటే మీరు మీ పారాగ్రాఫ్స్ లోనే మీరు క్లియర్ పారాగ్రాఫ్స్ లో ఎందుకు ప్రేయర్ లోనే ఆయన చెప్పారు. ఏం చెప్పారు ఆయన? నన్ను వినకుండానే థ్రెట్ పర్సెప్షన్ అసెస్ చేశారు. ఇదిగోండి, వితౌట్ ఎనీ ఆబ్జెక్టివ్ అండ్ లాఫుల్ అసెస్మెంట్ ఆఫ్ థ్రెట్ పర్సెప్షన్ ఇన్ ఫర్దర్ రీఅరేంజింగ్ అండ్ రీషెడ్యూలింగ్ ద సెక్యూరిటీ కవర్ అరౌండ్ మీ in derogation of parameters laid down by the respondents in regard to thereto without notice and without application of mind అన్నారు. అసలు ఆ రిపోర్ట్ తెప్పించుకునే ప్రయత్నం చేయకుండా, ఏదైతే రిపోర్ట్ ఉందో దాన్ని ఛాలెంజ్ చేయకుండా, దాని కాన్సిక్వెంట్ గా నాకు ఆ రిపోర్ట్ తప్పు కాబట్టి నాకు రీస్టోర్ చేసి మళ్ళీ సపరేట్ గా ఉన్న థ్రెట్ పర్సెప్షన్ చేయండి అని అడగకుండా డైరెక్ట్ గా ఇట్లా నాకు ఇంత థ్రెట్ ఉంది కాబట్టి ఈ విధంగా నాకు ఇవ్వండి అని అడగటం ఎంతవరకు లీగల్లీ టెనబుల్ అనేది న్యాయస్థానంలో ఉంది కాబట్టి నేను కూడా చూడాలి. దాని గురించి నేను ఫర్దర్ గా కామెంట్ చేయదలుచుకోవాలి. కాదు, నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏదైతే లీగల్ పొజిషన్ ఉందో అది, ఏదైతే వీళ్ళు ఈ పర్టికులర్ మన పిటిషన్ లో ఫార్మర్ చీఫ్ మినిస్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అడిగారో దాని గురించి మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సో ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు ఉండే థ్రెట్ ఆ పొజిషన్ దిగిపోయాక ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, చంద్రబాబు నాయుడు గారు అలిపిరి ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకని సో ఈ రోజు పొజిషనల్ థ్రెట్ కనుక లేకపోతే 3.8 కింద వాళ్ళు ఒక అసెస్మెంట్ చేసి 30 days తర్వాత దాన్ని విత్డ్రా చేసే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది. దట్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ మెన్షన్. ఇంకోటి ఏంటంటే, ద స్ట్రేంజ్ థింగ్ ఈస్, రాష్ట్ర ప్రభుత్వం నాకు సెక్యూరిటీ థ్రెట్ ని తగ్గించిందని చెప్పి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం నేను అదే అడగబోతున్నాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని అడగడం అనేది ఇంకా ఆయన కూటమి ప్రభుత్వం లేదు అంతమొందించాలని చూస్తోందని చెప్పి మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేయండి, జెడ్+ పునరుద్ధరించమని అంటూ కూడా నాకు ఎందుకో అది ఎంత లాజికల్ గా అనిపించట్లేదు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు he may have his own reasons, he has every right to move the court, he has every right to seek a relief before the court, he may have a grievance and for grievance he has a right to seek redressal from the court. I am not against it. కానీ ఏదైతే ప్రభుత్వం మీద అపవాదం మోపారో అదే ప్రభుత్వాన్ని నాకు సెక్యూరిటీని పెంచండి అని అడగటం అనేది కొద్దిగా నాకు ఎందుకో, అంటే మీరే నా సెక్యూరిటీ తగ్గించి మళ్ళీ మీరే నా సెక్యూరిటీ పెంచండి అంటే, ఇప్పుడు ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఆనరబుల్ జగన్మోహన్ రెడ్డి గారు, నేనేం చేసేవాడిని అంటే, వీళ్ళు సెక్యూరిటీ థ్రెట్ నాకు తగ్గించారండి,